అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా నిర్వహణ సాగిస్తున్న సహారా ఇండియా పరివార్ బ్యాంక్ బోర్డు తిప్పేస్తుంది. పేద ప్రజల నుండి వారం వారం డబ్బు వసూలు చేసి కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఇక్కడ పనిచేసే ఇద్దరు ఉద్యోగులు పరారైన ఉదంతం వెలుగు చూసింది. ఇక మోసపోయిన ఖాతాదారులు శనివారం కళ్యాణదుర్గం పట్టణం సిఐ యువరాజును ఆశ్రయించారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో కళ్యాణదుర్గంలో సహారా ఇండియా పరివార్ బ్యాంకు పేరుతో స్థాపించిన బ్యాంకు ప్రతినిధులు పేద మధ్యతరగతి ప్రజల నుండి వారం వారం డబ్బు వసూలు చేశారు. 5 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తాన్ని ఇస్తామని నమ్మపలికారు. వారం వారం కంతులు కట్టితే ఆ డబ్బులు మీ ఖాతాకు జమ చేస్తామని, 5 సంవత్సరాల తర్వాత రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పడంతో చిరు వ్యాపారులు దినసరి కూలీలు పొదుపు చేయడానికి ముందుకు వచ్చారు. బ్యాంకు ఉద్యోగులు ఆంజనేయులు సలాం స్థానికులు కావడంతో ఇక ఖాతాదారులకు కూడా ఇష్టపూర్వకంగానే వారం వారం కంతులు కట్టుకుంటూ వచ్చారు. అరటి పండ్ల వ్యాపారం చేసే వెంకటేష్లు అనే వ్యాపారికి ఏకంగా 15 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 5 సంవత్సరాల తర్వాత రెట్టింపు మొత్తాన్ని అడగడానికి వెళ్తే మీ అకౌంట్ను ఆన్లైన్ చేశామని, త్వరలోనే మీకు చెల్లిస్తామని వారు తెలియజేశారు. సుమారు 200 మందికి పైగా ఖాతాదారులు సదరు బ్యాంకులో 2 కోట్ల వరకు డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాధితుల ద్వారా ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మాది కళ్యాణదుర్గం సహారా ఇండియా పరివార్ వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ₹1,00,000 డిపాజిట్ చేస్తే 5 ఏళ్ళకి మీకు లక్ష వస్తుంది అంటున్నారు. ఇప్పుడు పోయి ఈ బాండ్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి అడుగుతుంటే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. వాళ్ళు ఏ రెస్పాన్స్ కూడా మాకు ఇవ్వడం లేదు. సహారా బ్యాంక్ వల్ల ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా వాళ్ళు ఇప్పుడే లేదు, ఇంకా సంవత్సరం కట్టాలా, ఇంకా 6 నెలలు కట్టాలా, 7 నెలలు కట్టాలని అంటూనే ఉన్నారన్న. అంటూనే ఆ బ్యాంకే లేదని అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి మేము నమ్మి కట్టినాము, మాకు నమ్మి ఇవ్వాలి కదా. 5 ఏండ్లు 5 ఏండ్లు ఎట్లా అంటే అట్లా రాపించుకున్నారు. 5 ఏళ్ళ తర్వాత ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏంది లేదు. ఈ నెల ఆఖరిలో అంటారు, మళ్ళీ పోయిన నెలలో అంటారు. ఎన్ని చెప్పినా కూడా ఆ బ్యాంకే లేదంటున్నారు. ఇప్పుడు మాకు ఇది వచ్చేసి మాకు అసలు అవసరం వడ్డీ ఇస్తే చాలా అయిపోయింది. వడ్డీ ఏమి గవర్నమెంట్ తరఫున సహాయం చేయాలి. కంప్లైంట్ కానీ ఇచ్చేదేం ఖాయం. మాకు ఏదో మేము ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నా నెల కంపల్సరీ కట్టినాము వాళ్ళకి. అది వాళ్ళు ఇది చేస్తారని మేము ఈ సహారా బ్యాంక్కి అమౌంట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి అంజీ అనే మనిషి వచ్చి కట్టించుకుంటున్నాడు. తను చెప్పిన ప్రకారము కొన్ని రోజులు వచ్చి అందరూ 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కానీ కట్టినారు. ఫస్ట్లో కొంతమందికి ఇచ్చినారు. మేము అందరూ అట్లా ఇస్తాడు అని మేము మరి వాళ్ళని చూసి మేము కట్టినాము. చాలా మంది అందరూ 15 మెంబర్స్ వరకు కట్టినాము. మా 2 ఇయర్స్ నుంచి ఆ మనిషి సంజయ్ అనే మనిషి రాలేదు. ఏమి ఫోను స్పందించలేదు. ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్పందించలేదు. ఏమి అంటే మళ్ళీ 6 మంత్స్ వాళ్ళ కొడుకు వచ్చాడు. మాకు ఇట్లా మా అమ్మకు బాగాలేదు, హాస్పిటల్లో ఉండాము అని తను కట్టించుకున్నాడు. సరేలే మేము ఒకసారి ఒక 1 మంత్ అంతా కట్టుకోకున్నట్లుగానే బ్యాన్ చేసినాం. మేము కట్టలేదు, మీ డాడీ రావాలా మాట్లాడాలా అని అంటే సరే. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర